ఆక్సిజన్ ఇవ్వడం. ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ రోగికి ఆస్తమా, రక్తహీనత, న్యూమోనియా, లంగ్ క్యాన్సర్ లేదా గుండెపోటు వంటి తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం సాధారణ విషయం. ఇటువంటి పరిస్థితుల్లో శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు డాక్టర్ అదనపు ఆక్సిజన్ ఇవ్వాలని సిఫారసు చేస్తారు. ఆక్సిజన్ ఇచ్చే ఈ పద్ధతి రోగికి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది మరియు శరీరంలో సాధారణ ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆక్సిజన్ ఇచ్చే ఈ ప్రక్రియను ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. కొన్నిసార్లు ఆక్సిజన్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఆక్సిజన్ ఇవ్వడం యొక్క ఉద్దేశ్యం శ్వాస తీసుకోవడంలో రోగి యొక్క కష్టాన్ని తగ్గించడం మరియు శరీరంలో సాధారణ ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడం. ఆక్సిజన్ను ఇవ్వడానికి మనకు ఏ సామగ్రి అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మాస్క్, ఆక్సిజన్ సిలిండర్ లేదా ఆక్సిజన్ కాన్సంట్రేటర్. ఆక్సిజన్ ఇచ్చే ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోగి దగ్గరకు వెళ్లే ముందు మీ చేతులను బాగా కడుక్కోండి. దీని తర్వాత రోగికి ఆక్సిజన్ ఇచ్చే ముందు పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయండి. ప్రక్రియ గురించి రోగికి చెప్పండి మరియు వారి సమ్మతి కోసం అడగండి. ఆక్సిజన్ సిలిండర్ యొక్క హ్యూమిడిఫైయర్లో నీటిని నింపేటప్పుడు నీటి స్థాయి గరిష్ట పరిమితి మార్క్ కంటే కిందకి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే డ్రై ఆక్సిజన్ను రోగికి ఎప్పుడూ ఇవ్వకూడదు. మీరు 2 లీటర్లు లేదా అంతకంటే తక్కువ ఆక్సిజన్ ఇవ్వవలసి వస్తే నేజల్ క్యాన్యులాను ఉపయోగించండి మరియు 5 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడానికి ఆక్సిజన్ మాస్క్ ఉపయోగించబడుతుంది. మనం ఇక్కడ ఆక్సిజన్ మాస్క్ని ఉపయోగిస్తాము. ట్యూబ్ యొక్క ఒక చివరకు ఆక్సిజన్ మాస్క్ని పెట్టండి మరియు మరొక చివరన హ్యూమిడిఫైయర్కు కనెక్ట్ చేయండి. తర్వాత రోగి ముఖం మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టండి. మాస్క్ పెట్టిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్లోని వాల్వ్ను తెరవండి. తద్వారా ఆక్సిజన్ రోగికి చేరుకోవడం ప్రారంభమవుతుంది మరియు రోగి యొక్క బెడ్ను 30 లేదా 45 డిగ్రీలు పెంచండి. తద్వారా ఆక్సిజన్ రోగికి సులభంగా చేరుతుంది. రోగికి ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయండి. ఆక్సిజన్ అవసరం పూర్తయిన తర్వాత మాస్క్ను తీసివేసి దానిని బాగా శుభ్రం చేసి పెట్టండి. గుర్తుంచుకోండి, ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. రోగికి ఆక్సిజన్ ఇచ్చే ముందు పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయాలి. ఇది కాకుండా ఆక్సిజన్ సిలిండర్ యొక్క ఫ్లో మీటర్ యొక్క బాల్ 0 వద్ద ఉండాలి. ఆక్సిజన్ను అందించిన తర్వాత రోగి యొక్క ఆక్సిజన్ స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. చివరిగా ఆక్సిజన్ను ఇచ్చే ప్రక్రియ అనేది రోగులు శ్వాస తీసుకోవడంలో వచ్చే ఇబ్బంది నుండి ఉపశమనం పొందడంలో సహాయపడే ఒక ముఖ్యమైన వైద్య ప్రమాణం. సరైన పరికరాలను ఉపయోగించడం మరియు సరైన విధానాన్ని అనుసరించడం ద్వారా మనం రోగులకు మెరుగైన చికిత్స అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.